శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మహాపర్వదినమైన అక్షయ తృతీయ కదండి. నేనైతే ఇలా పూజించుకున్నాను. అత్యంత పవిత్రమైన శుభప్రదమైన రోజు. అక్షయ అంటేనే ఎప్పటికీ తరగనది అని అర్థం. ఈ రోజున చేసే ఏ మంచి పనైనా పెట్టుబడైనా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ విశిష్టత గురించి మనం ఎంత వివరంగా తెలుసుకున్నా తక్కువే. అక్షయ తృతీయ రోజు మొత్తం శుభప్రదమైన రోజండి. ఎటువంటి ప్రత్యేకమైన ముహూర్తం అవసరం లేదు. అలాగే అమ్మవారిని మహాలక్ష్మి అష్టకంలోని ఒక శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా అమ్మవారి కృపకు మనం పాత్రులవుతాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని తెలియజేస్తున్నాను. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. శ్లోకం అర్థం తెలుసుకుందామండి. సమస్తము తెలిసిన దానవు, కోరిన వరాలు ఇచ్చే దానవు, దుష్టత్వాన్ని అంతం చేసే దానవు అయిన ఓ మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం అనే భక్తి శ్రద్ధలతో మనం నమస్కరించుకున్నట్లయితే అమ్మ కృప మన యందు ఉంటుంది. అలాగే దానం చేసేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని పఠించండి. అక్షయ ఫలస్థిత్యర్థం ఇదం దానం దదామ్యహం. అనంతమైన పుణ్యఫలం కోసం ఈ దానాన్ని ఇస్తున్నాను అని అర్థం. ఈ అక్షయ తృతీయ మీ అంట అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్.